आप देख रहे हैं स्टार 9 टीवी न्यूज़। అందరికీ జై భీమ్ ఈరోజు అనగా నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం భారత ప్రజానీకానికి ముఖ్యంగా ఈ బహుజన సమాజానికి ఎంతో శుభదినం. ఎందుకనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం లేదు అని మన దేశ నాయకత్వం ఎంతో బాధలో ఉండగా మన భారతదేశానికి రాజ్యాంగం కావాలని మన భారతదేశ నాయకులు ప్రపంచంలో వివిధ దేశాలు తిరిగి వివిధ దేశాల నాయకత్వాన్ని కోరడం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయనను మించిన జ్ఞానం మాకు లేదు, భారతదేశానికి రాజ్యాంగం కావాలంటే కేవలం బాబాసాహెబ్ ద్వారానే రాసుకుండని మన భారతదేశ నాయకత్వానికి వివిధ దేశాలు తిరిగి పంపించడం జరిగింది. ఆ కోణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగం రాసే బాధ్యత ఇచ్చారు. భారత రాజ్యాంగ కమిటీ నిర్మాణం చేసి ఆ కమిటీ నిర్మాణానికి అంబేద్కర్ గారిని చైర్మన్ చేయడం జరిగింది. ఆ కోణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 28 రోజులు అన్ని రోజులల్లా ఏ ఒక్క రోజు కూడా కడుపు నిండా అన్నం తినకుండా కంటి నిండా నిద్రపోకుండా అహోరాత్రులు కష్టపడి నిద్ర తిండి ఆహారాలు మాని భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం రాయడం ద్వారా ఈరోజు భారతదేశంలో కుల మత ప్రాంత వర్గ భేదాలు లేకుండా అందరూ స్వేచ్ఛగా జీవించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా మేము నివాళులు అర్పిస్తున్నాము. భారత రాజ్యాంగం ఎప్పుడు అనగా 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు కాబట్టి మాకు ఎంతో సంతోష దినం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.